నమస్కారం కృష్ణరావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ వారం ముఖ్యంగా అంతర్జాతీయ అంశాల మీద కొంచెం భారత్కు సరిహద్దులో ఉన్నటువంటి పాకిస్తాన్, భారతదేశాల మధ్య ఈ అంతర్జాతీయ జల వివాదాల మీద ఈ మధ్య కొంచెం ఒక సార్ట్ ఆఫ్ భీకరమైనటువంటి వాతావరణం నెలకొల్పింది. ముఖ్యంగా రవి నది మీద కట్టినటువంటి ఆనకట్ట మీద వాటర్ పాకిస్తాన్ వైపు జలాలు వెళ్ళట్లేదు. దాని మీద కొంచెం రాద్ధాంతం జరుగుతోంది. సో యాక్చువల్లీ దీనికి ఏంటంటే ఇదివరకు మనము ఇండియన్ రెండు డివైడ్ అయిపోయిన తర్వాత 47లో 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఒకటి ఏర్పరచుకున్నారు. దాని ప్రకారం ఏంటంటే బీసు, రవి, సట్లేజ్ ఇలాంటివన్నీ ఇండియాకి అలొకేషన్ అయ్యాయని, మిగిలినవేమో పాకిస్తాన్ వైపు వెళ్తున్నాయి. ముఖ్యంగా రెండు దేశాలునూ వ్యవసాయ ఆధారిత, ముఖ్యంగా పాకిస్తాన్ కూడాను ఉంటుంది కాబట్టి వాటర్ చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు పంటల పండి, అందులోనూ ఈ జనాభా లెక్కలు చూసుకునేటైతే పాకిస్తాన్లో 3 జనాభా పెరిగింది. దానికి కావాల్సినటువంటి, ప్రజలకు కావాల్సినటువంటి ఈ మరి ధాన్యాలు, సిరి సంపదలను పెంచుకోవాలంటే వాటర్ అనేది రాబోయే రోజుల్లో కూడాను, బికాజ్ క్లైమాటిక్ చేంజెస్ వలన దీనిలోనూ దాంట్లోనూ వాటర్ చాలా తీవ్రమైనటువంటి ఒక అంశంగా పరిగణించాల్సి వస్తుంది. దీని మీద మీరు కొంచెం ఈ రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి ఈ ప్రతిస్తంభనల మీద మాకు 4 విషయాలు చెప్తే బాగుంటుంది. ఒక రకంగా పాకిస్తాన్ చాలా అదృష్టవంతమైన దేశం. భారతదేశంలో విభజన సమయానికి గాంధీ గారు, నెహ్రూ గారు ప్రధానమైన నాయకులుగా ఉండటం అనేది పాకిస్తాన్ అదృష్టం. ఇంకెవరైనా అయితే ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉండేవాడు గారు. పాకిస్తాన్కు ఇవ్వాల్సిన ఫండ్స్ ఏవో ఇవ్వలేదని అప్పుడు డివిజన్ అయిన తర్వాత నేను సత్యాగ్రహానికి కూర్చుంటానంటూ గాంధీ గారు ఆ రోజు మొదలెట్టాడు. అక్కడేమో వాళ్ళు చంపి పడేస్తున్నారు, జనాలేమో అక్కడి నుంచి పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు. అది కాదు ప్రయారిటీ ఆయనకు ఆ రోజు. పాకిస్తాన్కు మనం ఇవ్వాల్సిన ఆ డబ్బులు ఇవ్వలేదని దాని మీద సత్యాగ్రహాన్ని కూర్చుంటా అన్నాడు. అదే పంథాలో ఆలోచనలో ఉన్న నెహ్రూ గారు కూడా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా మనకు తీరని నష్టం అయితే చేశారు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. మొదటి నుంచి పాకిస్తాన్కి అది ఒక పెద్ద భయం ఉండేది. ఎందుకంటే మనం అప్పర్ రైపేరియన్ స్టేటు, వాళ్ళు లోయర్ రైపేరియన్ స్టేటు. ఇవన్నీ రివర్సు. వాళ్ళకు 3 పోతాయి, మనకు 2 ఉంటాయి. మనకు 3 ఉంటాయి, వాళ్ళకు 3 ఉంటాయి. ఎందుకంటే ఒకటి సింధు, జీలం, చీనాబ్ అటు ఉన్నాయి. సింధు, జీలం, చీనాబ్ వాళ్ళ ఏరియా నుంచి ఫ్లో చేస్తాయి. బట్ ఈ రెండు కూడా ఇండియాలో నుంచి ఫ్లో అయ్యే పాకిస్తాన్లోకి పోతాయి. సో ఇండస్, జీలం, చీనాబు, రావి, బియాస్, సట్లేజ్ మాత్రం పూర్తిగా ఇండియాలోనే ఫ్లో అయ్యి ఆపైన మళ్ళీ పాకిస్తాన్కు పోవటం జరుగుతుంది. ఇవి వెస్టర్న్ రివర్సు, ఈస్టర్న్ రివర్స్. 3 వెస్టర్న్ రివర్సు, 3 ఈస్టర్న్ రివర్సు. సో ఇది మొదటి నుంచి వాళ్ళకి అది భయం ఉండింది. పైన ఉన్నటువంటి దేశం కాబట్టి ఈ నీళ్లను గనక ఇండియా పట్టేస్తే మాకంతా డ్రౌట్ అయిపోతాం కదా అని. సరే, దీని మీద అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకొని ఒక నెగోసియేషన్స్ మొదలెట్టింది. ఆ నెగోసియేషన్స్ అన్నీ పూర్తయి చివరకు ఒక అగ్రిమెంటు 1960లో సంతకం పెట్టారు. నీళ్ళంతే 2 రాష్ట్రాల మధ్య ఎంత కొట్టుకుంటున్నామో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తెలంగాణ, ఆంధ్ర మధ్య నీళ్ళ కోసం ఎంత ఫైట్, ఆనకట్ట మీద ఫైట్ చేస్తూ ఉన్నాం. అటువంటిది దేశం మధ్య మాట మాట్లాడకుండా ఈ మొత్తం సింధు పరివాహక ప్రాంతంలో ఉన్న సింధు నది, దాని ఉపనదుల యొక్క నీళ్లలో 70% పాకిస్తాన్కు, 30% మనకు ఉండేటట్టుగా నెహ్రూ గారు అగ్రిమెంట్ చేసుకున్నారు. మొత్తం మీద ఫెయిర్ అగ్రిమెంట్ అయితే కాదు, మనకు ఫేర్ కాదు. ఇట్ ఈస్ మోర్ దాన్ ఫేర్ టు పాకిస్తాన్. ఆ దాంట్లో భాగంగానే సింధు, జీలం, చినాబ్లో వచ్చేటటువంటిదంతా కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. వాటి మీద ఏదైనా మనం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కట్టుకోవచ్చు, కానీ
వాటర్ను వాడుకోవటానికి లేదు. రావి బియాస్ సట్లేస్ మాత్రం మనకు ఉండిపోయినాయి. ఇరిగేషన్ ఇప్పుడు ఆ మూడిట్లో రావి నది మీద చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ 20-30 ఏళ్ల నుంచి ఫైనల్గా ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకోవడంతో కాశ్మీర్లో, దాంతో వాటర్ మనకు కాశ్మీర్లోనూ వస్తుంది, పంజాబ్లోనూ వస్తుంది. పాకిస్తాన్కి మాత్రం నీళ్ళు ఆగిపోతాయి. ఇప్పుడు రావి నదిలో నీళ్లు మాత్రం ఆగిపోతాయి. ఇప్పుడు నెరిగేసి వాళ్ళకి ఇచ్చిన 3 పెద్ద నదులు వాళ్ళకు ఉన్నాయి. అటు ఈ ఇష్యూ ప్రతి తడవా వస్తూ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే అన్నారు, యూ కాంట్ హ్యావ్ బ్లడ్ అండ్ వాటర్ టుగెదర్ అని. ఇది వాళ్ళు వచ్చి టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు ఇండియా మీద, పుల్వామా అప్పుడు, ఒకటేమో రక్తపాతం చిందిస్తూ ఇంకొకటి నాకు నీళ్ళు ఇవ్వమని అంటే అది అయ్యేటటువంటి పని కాదు అన్నారు. దానికి అసలు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఎక్కడో ఒక చోట రీనెగోసియేషన్ చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉన్నది. ఎందుకంటే 1960లో నెహ్రూ గారి టైంలో జరిగినటువంటి ఈ ఒప్పందం దేశానికి నష్టం చేసేది, పాకిస్తాన్కు లాభం చేసేది. ఒక 2 రాష్ట్రాల మధ్య నీళ్ల కోసం ఇంత తగాదా జరుగుతూ ఉంటే 2 దేశాల మధ్య, అది హోస్టైల్ దేశంతో, మనతో ఎప్పుడూ శత్రుత్వంతో ఉన్నారు, అంత ఉదారంగా నీళ్లు తారపోయటం అంటే అర్థం లేని ఏమనాలి దాతృత్వం, అర్థం లేని దాతృత్వం. ఎంతసేపటికి ఇద్దరు, గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ, వాళ్ళ ఇమేజ్ల గురించి ఆలోచించారు కానీ దేశం యొక్క ప్రయోజనాల గురించి అంత పూర్తిగా ఈ విషయాలు ఆలోచించలేనటువంటిది సుస్పష్టం. ప్రస్తుతానికైతే రావి నదిలో ఇది కంప్లీట్ అయింది, అంతవరకు ఆ నీళ్ళు ఆగిపోతాయి. బట్ మిగిలిన 3 వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి. అవి పెద్ద రివర్స్. ఇండస్ చాలా పెద్ద రివర్, దాని మిగిలిన 2 కూడా పెద్ద రివర్స్. ఇప్పుడు వాటికి సంబంధించి రీనెగోషియేట్ చేసి కొంత వాటర్ను మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఉన్నది. ఎందుకంటే 70% వాళ్ళకి ఇచ్చి 30% మనం పెట్టుకున్నటువంటి విధానమైనటువంటిది అయితే మాత్రం సరికాదు. తప్పకుండా నెక్స్ట్ టెన్యూర్లో మోదీ గారు దీని మీద దృష్టి పెడతారు. అంత వదలడు ఆయన. అనుకున్నాడు, మైండ్లో పడింది. మేబీ 50-50, 60-40 షుడ్ బి ఏ బెటర్ దిస్ థింగ్. మన నదుల అనుసంధానం అవి అనుకున్నా కానీ చాలా పనికి వస్తాయి. ఇప్పుడు పెరేనియల్ రివర్స్ కదా, హిమాలయ పర్వత ప్రాంతం నుంచి వచ్చేటటువంటి రివర్స్. సో ఇది దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. ప్రస్తుతానికైతే రావి నది మీద కాశ్మీర్లో డ్యామ్ పూర్తయింది. ఇన్ఫ్యాక్ట్ ఇది రీవర్క్ చేసుకుంటే బాగా లాభపడే రాష్ట్రాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ బాగా లాభపడుతుంది, పంజాబ్ హర్యానా బాగా లాభపడతాయి. మేబీ ఢిల్లీ కావాల్సిన డ్రింకింగ్ వాటర్ కూడా దీన్ని మెయిన్ సోర్స్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు విద్యుత్ కూడాను వీటి మీద కట్టిన ఆనకట్టలతో, అంటే మనం వాటర్ని మిస్యూజ్ చేయట్లేదు. వీఆర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ దిస్ స్టోర్డ్ వాటర్. అది కూడాను ఆ నదుల మీద పెట్టింది కూడా మనం అంటే ఒక విధమైన ప్రయోజనానికి వాడుతున్నాం. కానీ భారతదేశం వాళ్ళకి ఏ విధమైనటువంటి నష్టమైతే కలిగింది పాకిస్తాన్. అంటే ఇప్పుడు ఆ 3 నదుల మీద కూడా ఇండియా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు, దానికి ఏమీ అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే వాటర్ స్టోర్ కాదు కదా, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పోతూ ఉంటుంది, యూ ప్రొడ్యూస్. బట్ ఇరిగేషన్కు మాత్రం దాన్ని వాళ్ళకి అలొకేట్ చేయడం జరిగింది. సరే, మంచి విషయాలు చెప్పారు.